నమస్తే. శరణ్ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్న భామలు సత్యభామలు ఈ రోజు వచ్చేసింది మన తణుకు. అమ్మవారు ఈ రోజు మహిషాసుర మర్దినిగా అవతారం ఎత్తి చెడుని నశింపజేసి మంచిని మన ముందు పెట్టిన రోజు. అందరూ ఆయుధ పూజ సెలబ్రేట్ చేసుకుని అమ్మ ఆశీస్సులు అందుకుంటారు. జై భవానీ. జై భవానీ. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. పవర్డ్ బై శుభం గ్రాండ్. అందమే ఆనందం. మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబ్ ఆడబోయే భామలు సత్య భామలు. వెల్కమ్. ఆల్ రైట్. సాధారణంగా ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంటుంది, కానీ ఈ రోజు డబల్ రేంజ్ లో ఉండబోతుంది. ఎందుకంటే మన ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చింది జెమినీ టీవీలో చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న మా ఇంటి దేవత సీరియల్ అలేఖ్య. ఏంటి అలేఖ్య సంగతిలో? ఏం లేదు, అంత బాగుంది. మనమైతే ఇప్పుడు పండుగ చేసుకుంటాం, మీ సీరియల్ రోజు పండగలాగే ఉందమ్మా. అవును, నిజమే. ఈ పండగలే పండగలు. మా సీరియల్ లో దేవత కూడా వచ్చింది. నువ్వే కదా మీ సీరియల్ దేవత? నేను రాక్షసిని. రాక్షసుని ఏంటో అందంగా ఒప్పేసుకుంటారు అందాల రాక్షసి. ఏడ్చెల్లి పేరేంటి? నా పేరు ఖ్యాతి. ఎలాంటి మొగుడు కావాలి? అలా ఇప్పుడు అసలే దసరా శరన్నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. మళ్ళీ అటు ఇటుగా చెప్పావు అనుకో తేడా కొడుద్ది. కరెక్ట్ చెప్పు. నేను ఎంత టార్చర్ చేసినా భరించేవాడు ఉంటే చాలు. ఆల్రెడీ అది డిసైడ్ అయిందే. సరే మొదలు పెట్టు. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. ఏం చేయాలి? ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మళ్ళీ చెప్పండి, నేను ప్రొనౌన్సింగ్ ఇస్తాను కల. ప్రాంప్టింగ్ రాయడానికి ఇక్కడ అలేఖ్య సీరియల్ నుంచి వచ్చింది. నువ్వు ఏం సీరియల్ ఆర్టిస్ట్ కాదు ప్రాంప్టింగ్ లో. నేను సీరియల్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు, బట్ నేను డాన్సర్ కాబట్టి డాన్స్ ఆర్టిస్ట్. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. గున్నమామిడి కొండ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. అంత ఫాస్ట్ గా అయితే నా వల్ల కాదు. సగం పనులన్నీ. సంగతి అంటే అలాగుంటది. ఏంటనుకుంటున్నావు మరి? సడన్ గా వచ్చి నుంచోమని అట్లా చెప్పేస్తే ఎట్లా? సడన్ గా వచ్చి రూపు చెప్తే 3 రోజుల నుంచి చెప్పి నడుచుకుంటూ రామ్మ వయ్యారంగా వయ్యారి అని చెప్తామా ఏంటి? అలా చెప్పినా పర్లేదు, ప్రాక్టీస్ చేస్తాం. వచ్చిందండి వయ్యారి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాగి తొంగి తొంగి చూస్తున్నాయి. 2 కలిపి చెప్పు ఇప్పుడు. గున్న మామిడి కొండ మీద 2 గూట్లు ఉన్నాయి. కొండ కాదు, కొమ్మ. నా వల్ల కాదు తల్లి దుర్గా. గున్న మామిడి కొమ్మ మీద 2 గూళ్ళు ఉన్నాయి. లాంగ్ ఏగో అశోకుడు చెట్లు నాటించాను. ఆ తర్వాత అయితే ఓకే మన ఇంగ్లీష్ మీడియం మాకు రాంతది ఒకటే. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ తేవాలి చెప్పమ్మా. ఒక జాతర జరుగుతుంది, దసరా జాతర. ఫుల్ జనాలు ఉన్నారు. సో అక్కడ ఓ అందమైన అబ్బాయి ఉన్నాడు. సో ఈ జాతర మనుషుల్లోంచి ఆ అబ్బాయి ఏ అమ్మాయిని చూడకుండా నువ్వు అబ్బాయిని పిలాలి. ఎలా పిలుస్తావు పిలు. బెలూన్స్ ఎర్ర బెలూన్స్ 40 బెలూన్స్. నువ్వేమమ్మా? నువ్వు మలుపులమ్ము. నేను కొనుక్కుంటాను. మేము ఏదో అమ్ముకుంటాం జాతరలో, మాకు ఇష్టం వచ్చినాయి. నువ్వు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయి. అదే నాకు బంతి పూలు ఇస్తే నేను కాన్సన్ట్రేట్ చేస్తా. అదిగో బంతి పూలు తీసుకో, 100 రూపాయలు. నువ్వు చెయ్యమ్మా. ఆ పూలు పూలే చూడలేదు. ఓ అందగాడా చూడలేదు ఇంకా వాడు. ఏ దొంగ వచ్చేసావా? నేర్చుకోదాం రారా. ఏం కలిపిలో పాప చాలా ఇంటెలిజెంట్. మరి స్టార్ట్. ఓ అందగాడా ఇటు చూడరా. ఆడు ఇంకో అందమైన అమ్మాయిని వైపు చూస్తున్నాడు పాపం. ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా, ఇక్కడ చూడు. ఇక్కడ అదేంటి అక్కడే చూస్తున్నాడు పాపం? అటువైపు అట్రాక్షన్ ఉన్నట్టుంది. అమ్మాయి బాగున్నట్టుంది ఇంకా. ఓకే చప్పట్లు. ఓకే కళ్యాణి, ఏం పేరు నీ పేరు? కళ్యాణి. ఓ సూపర్. అంటే బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? కల్లువా? బుజ్జి. నువ్వు ఆయన ఏమని పిలుస్తావు? బాండా. ఏమని పిలుస్తావు బావగారిని? ఏమని పిలవ? అది ఏదో ఒకటి పిలవకపోతే పలకాలి కదా ఆయన. ఏమండి అంటాను. ఏమండి. ప్రేమగా కూడా ఏమండి అని. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్.
కళ్యాణి నువ్వు చూడగా ఎంత సాఫ్ట్ గా అసలు నోట్లో మాట అన్నట్టు ఉంది. లవ్ లో ఎలా పడేసావు ఆ కుర్రోడిని? బస్ మేము పక్క గల్లి. అంటే ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావేమో అని నాకు కంగారు. లేదు ఆయన చేశారు. ఎక్కడ ప్రపోజ్ చేశాడు? టెంపుల్లో. తణుకు టెంపుల్లో? కాదు మాది భీమవరం. సో ప్రసాద్ బాబు ఎలా అసలు గోకేడంటావు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా? ఆయన స్టైల్లో ఆయన గోకారు. నీ స్టైల్లో నువ్వు పడ్డావా? ఆయన గోగాడంట. సరే ఇప్పుడు మొదలెట్, జాగ్రత్తగా విను. బజారులో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్నారు తణుకు బామలు సత్యభామలు. అంటే అది దీనికంటే ప్రసాద్ని పడేయడమే ఈజీ అనుకుంటుంది మా చెల్లి. మళ్ళీ ఒకసారి. బజారులో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్నారు తణుకు బామలు సత్యభామలు. బజార్లో భారీగా పెరిగిన బంగాళదుంప రేట్లు. బజార్లో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు. బజార్లో భారీగా పెరిగిన బంగాళదుంప రేట్లు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బజార్లో భారీగా పెరిగిన బంగాళదుంప రేట్లు బంగాళాఖాతంలో బోట్లో షికారు చేస్తున్న బామలు సత్య. అక్కడి నుంచి తెగ కూర్చొని అంటుందా చెల్లి? రెడీ. ఏం పేరు చెల్లి? నా పేరు సబిత అన్న. సబిత జాగ్రత్తగా విను. బజారులో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్న సబిత శ్రీను. కానీ అన్న అంత చెప్పలేను గానీ షార్ట్ కట్ లో చెప్పు. ఏదో ఒకటి చెప్పమ్మా. నువ్వు పక్క నుంచి డబ్బింగ్ ఇవ్వాలి నాకు. మరి ఇంగ్లీష్ లోనా హిందీలోనా తెలుగులోనా? ఏమీ వద్దు, తెలుగులోనే ఇస్తే చాలు. సరే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే? ఎట్లాగా? అయ్యో ఇలాగా. సీను బజారులో అన్న చెప్పమా. నువ్వు డాన్స్ చేయమ్మా. బజార్లో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు డాన్స్. అన్నా అంత వద్దు, స్లో చెప్పమా అన్న. బజార్లో భారీగా పెరిగిన బంగాళదుంపలు. ఈ రోజు కాదు కదా, రేపు సాయంత్రానికి కూడా అయ్యలేదు. ఏంటి సీను బాబా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? మీ పేరేంటండి? దివ్య. కొంపతీసి మీది కూడా లవ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. ఏం పేరు బాబు పేరు? శివ. ఏం చేస్తుంటారు శివ? మార్కెటింగ్. రెడీ, మొదలు పెడదాం. ఓకే. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గోడ పక్కన దాక్కుని తొంగి చూస్తున్నాయి. గుమ్మమామిడి కొమ్మ మీద. గుమ్మమామిడి కాదు, గున్నమామిడి. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళు 2 ఉన్నాయి. నీకు మాలేక్య చెప్పుద్ది. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి చూస్తున్నాయి. చెప్పాలి ఇప్పుడు? చెప్పు. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గూట్లోనే 2 గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని చూస్తున్నాయి. నువ్వు నటివి కాబట్టి, మహా నటివి కాబట్టి రకరకాల వేరియేషన్స్ కావాలి ఇప్పుడు. ఏంటి మమ్మీ ఎవడు? రెడీ, కమాన్ అలేఖ్య. కోపంతో. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. అందులో ఉన్న 2 గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ చాటున నించొని. డౌన్ అయిందండి కొంచెం. డైరెక్టర్ గారు అంటున్నారు కొంచెం ఫోర్స్ డౌన్ అయింది, కొంచెం లేపాలంటున్నారు. ఓకే రైట్. ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. లాస్ట్ చెప్పు. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి చూస్తున్నాయి. ఇది ఎమోషన్ గా ఏడుస్తూ. గున్నమామిడి కొమ్మ మీద ఇంకా కావాలి ఎమోషన్. గున్నమామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. ఆ గూట్లో ఉన్న 2 గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ చెట్లని చూడి తొంగి చూస్తున్నాయి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభం గ్రాండ్ అందమే ఆనందం వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మా వాళ్ళు అసలే హుషారుగా ఉన్నారు. మన నెక్స్ట్ రౌండ్ ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్న ఆట పేరు కిందకి పైకి. ఏం కిందకి ఏం పైకి ఏం చేయాలి అంటే, సో ముందు అలేకి ఆడి చూపిస్తుంది మీకు కావాలంటే. అక్కడికి వెళ్ళి 2 బాల్స్ తీసుకో. ఇది ఎడమ చేతిలో ఉంది, ఇది కుడి చేతిలో ఉంది. సో నేను ట్యాప్ అన్నానంటే ఇది కింద కొట్టాలి, నేను త్రో అన్నానంటే ఇది పైకి వేయాలి. ఓకే, ఎడమ చేతిలో త్రో, కుడి చేతిలో ట్యాప్.
సో నేను అలా ఒక 30 seconds లో ఇస్తాను. ఎవరు ఎక్కువ సార్లు మిస్టేక్ చేస్తే వాళ్ళు అవుట్. ఓకే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి అలేకి ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ? ఏది త్రో, ఏది ట్యాప్ గుర్తుంది కదా? త్రో ట్యాప్. త్రో త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో 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 ట్యాప్. 3 త్రోలు చెప్పాను, స్లో అయింది. ఓకే, అలా ఆడాలన్నమాట అంతే. సో ముందుగా ఆడబోయే ఇద్దరు బామ్మలు వచ్చేసేయండి. ఆల్రైట్ ఓషివంగులు, ఈ రోజు మనం ఆడుతున్నాం కిందకి పైకి అనే ఆట. త్రో చేయాలి, ట్యాప్ చేయాలి. అసలే మనం శరన్నవరాత్రి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అమ్మ ఈ రోజు మహిషాసుర మర్దినిగా అవతారంలో మనకి దర్శనం ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రోజు ఈ గేమ్ ఆడడానికి మనతో పాటు ఉన్నారు అంజలిదేవి గారు, అనంతలక్ష్మి గారు. అంజలిదేవి గారు, గేమ్ అర్థమైంది కదా? ఎడం చేతిలో బాలు, కుడి చేతిలో ఒక బాల్ పెట్టుకున్నారు. ట్యాప్ అంటే కుడి చెయ్యి, త్రో అంటే ఎడం చెయ్యి. ఓకేనా? సో అటు ఇటు మారిందంటే మిస్టేక్ పడుద్ది. రెడీ? సో అంజలి, అనంతలక్ష్మి గారు, 3, 2, 1 స్టార్ట్. ట్యాప్ త్రో ట్యాప్ త్రో త్రో ట్యాప్ 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 త్రో త్రో ట్యాప్ త్రో. ఓకే, 1 మిస్టేక్. నో మిస్టేక్. నో మిస్టేక్స్. ఓకే, ఈ రౌండ్ లో గెలుచుకున్నారు అనంతలక్ష్మి గారు. మొదటి రౌండ్ లో అంజలి మిస్టేక్ చేయడంతో అనంతలక్ష్మి గారు గెలిచారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి దుర్గాదేవి గారు అండ్ సూర్యప్రభ రెడీగా ఉన్నారు. సో అర్థమైంది కదా? రైట్ హ్యాండ్ ట్యాప్, లెఫ్ట్ హ్యాండ్ త్రో. సో జాగ్రత్తగా ఆడాలి. ఏమన్నా మిస్టేక్ అయితే ఇమీడియట్ గా అవుట్ అయిపోతారు. ఓకే, సో రెడీ? 3, 2, 1 ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో ట్యాప్ త్రో ట్యాప్ ట్యాప్ త్రో. ఓకే, సూపర్. అండ్ దుర్గాదేవి గారు మిస్టేక్ చేయడం వల్ల ఈ రౌండ్ లో గెలుచుకున్నారు సూర్యప్రభ గారు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్నాం కిందకి మీదకి అనే ఆట. ట్యాప్ అండ్ త్రో అనమాట. సో రైట్ హ్యాండ్ తో ట్యాప్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తో త్రో చేయాలి. సో మొదటి 2 రౌండ్ల్లో అనంతలక్ష్మి గారు, సూర్యప్రభ గారు విన్ అయ్యారు. థర్డ్ రౌండ్ ఆడడానికి విజయలక్ష్మి గారు, కుసుమ గారు వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో ఇప్పుడు చూద్దాం. సో అర్థమైంది కదా? రైట్ హ్యాండ్ ట్యాప్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ త్రో చేయాలి. రెడీ? 3, 2, 1 ట్యాప్ ట్యాప్ త్రో త్రో ట్యాప్ త్రో పైకి ఎగరేయండి. ట్యాప్ త్రో త్రో. ఓ, ఇద్దరు మిస్టేక్ చేస్తారా? ఇక్కడ చేయలేదు. ఒక మిస్టేక్ ఉందా ఆల్రెడీ? ట్యాప్ త్రో త్రో. ఓ, మొత్తానికి 2 సార్లు మిస్టేక్స్ జరిగిన కారణంగా కుసుమ గారు ఫాస్ట్ గా ఆడకపోయినా విజయలక్ష్మి గారు మిస్టేక్ చేయడం వల్ల కుసుమ గారు గెలిచారు. ఓకే, సూపర్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడాం కిందకి పైకి అనే ఆట. 3 రౌండ్ల్లో 3 విన్నర్స్ గా నిలిచారు. అనంతలక్ష్మి, సూర్యప్రభ అండ్ కుసుమ. కంగ్రాట్స్. రండి, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. శుభం, గ్రాండ్, అందమే ఆనందం వారి గిఫ్ట్ వోచర్స్. ఓకే, మనం దసరా శరన్నవరాత్రి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం కదా. ఈ సందర్భంగా ఈ రౌండ్ లో మనం ఆడబోతున్నాం మనందరికి చాలా ఇష్టమైన గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. సెటప్ ప్లీజ్. ఆల్రైట్, మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఇక్కడ 4 చైర్లు ఉన్నాయంటే ఇక్కడ 5 బామలు ఉన్నారు. మరి ఫైనల్ గా ఉన్న ఒక్క చైరు అధిష్ఠించే సత్య బామ ఎవరో కాసేపట్లో చూడబోతున్నాం. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 పక్క డాన్స్ చేస్తూ పరిగెట్టాలి. ఏ మాత్రం డాన్స్ చేయకుండా అని పరిగెట్టారంటే అక్కడే అవుట్ అవుతారు అనమాట. ఓకే, సో రెడీ? 3, 2, 1 మ్యూజిక్. హలమతి హబీబు హలమతి హబీబినాలే హలమతి హబీబు హలమతి హబీబినా హలమతి హబీబు హలమతి హబీబినాలే హలమతి హబీబు హలమతి హబీబు. అరే అలా జరిగింది.
ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎవరైనా మోసం చేశారా, లేకపోతే నువ్వు ఏదో ఆ మ్యూజిక్ లో ఆడే మ్యూజిక్? సో అందుకే బావా నువ్వు ఎక్కువ డాన్సులు చేయొద్దు ఇంట్లో. అరే ఈ స్టెప్ లో మా ఆయన గారు ఇలా వేసారే అని అలా ఆలోచనలో మచ్చుకొచ్చింది. ఇక్కడ నీ పక్కన ఉన్న చైర్ లోనే ఎక్కడి నుంచో వచ్చుకొచ్చింది. ఈ నలుగురులో ఎవరి మీద కోపంగా ఉంది నీకు? ఒకళ్ళ మీద చెప్పు, ఏం కాదు. ఎవరంటే వాళ్ళు లేపేస్తాను నేను. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పు. 1 2 3 4 ఏ నెంబర్ కావాలి? 2. లేమ్మా లే. ఇదిగో చైర్ తీసుకుని వెళ్ళి కూర్చో. ఫస్ట్ రౌండ్ లో శోభారాణి అవుట్ కావడంతో ఇప్పుడు 3 చైర్లు మిగిలాయి. 4 భామలు ఉన్నారు. ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో చూద్దాం. మ్యూజిక్. మాట్లాడే సొప్పలక్ష్మి, ఇటు చూడే సొప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. నాగలక్ష్మి గారి డాన్స్ చూసి అసలు నేను అనుకున్నాను ఈ రోజు ఫైనల్ విన్నర్ మా నాగలక్ష్మి అక్కే అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు స్వీట్ ఏదో తెచ్చానన్నా. వేసి స్వీట్ ఏదక్క? స్వీట్ ఇదే అమ్మా, స్వీట్. నాగలక్ష్మి గారు అవుట్ కావడంతో ఇక మిగిలాయి 2 చైర్లు, 3 భామలు. ఓకే, సో ఫైనల్ కాసేపట్లో తెలిసిపోబోతుంది. 3 2 1 మ్యూజిక్. అయ్యో, తేజు సూపర్ గా డాన్స్ చేసింది అండ్ అబ్జర్వ్ కూడా చేస్తుంది, కానీ లాస్ట్ మినిట్ లో త్రుటులు తప్పింది అంతే. ఇక ఫైనల్ గా మిగిలారు 2 రమాదేవి అండ్ ఇందు. ఎవరు విన్ అవుతారు సత్యభామగా చూద్దాం. 3 2 1 మ్యూజిక్. ఇందు గారు అలా చేశారు, అన్యాయం రమాదేవి గారికి. ఆల్రైట్, ఈ రోజు మన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ ఇందు, కంగ్రాట్స్. అలాగే రన్నర్ రమాదేవి గారు, కంగ్రాట్స్ అండి, మీరు గెలుచుకుంటున్నారు శుభం గ్రాండ్ అందమే ఆనందం వారి గిఫ్ట్ వచ్చర్స్. అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా ఎపిసోడ్ కి వచ్చి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు. మరి రేపు దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి, నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకేనా? చలో, మరి ఇది ఈ రోజు మన ఎపిసోడ్ తణుకులో. రేపు దసరా సెలబ్రేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. బాయ్.